జై భీమ్. నా పేరు పప్పతి శ్రీకృష్ణ. నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదే రకంగా ఉస్మాన్ జేఏసీగా పనిచేస్తూ ఉన్నాను. మాలమానాడుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మాకు రిజర్వేషన్ వద్దు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను, భూమిని, ప్రభుత్వ ప్రైవేటు సంపదను జాతీయం చేయండి. బ్యాంకులతో పాటుగా, ఆర్బీఐతో పాటుగా అన్ని ప్రైవేట్ బ్యాంకులు, అన్ని ప్రైవేట్ సంస్థలను, భూములను, ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను అన్నిటిని జాతీయం చేసి కులగణన చేసి ఏ కులానికి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చినట్టయితే మాకు వచ్చే రిజర్వేషన్ మాకు అవసరం లేదు. ఎస్సీలకే కాదు, ఎస్సీలకు ఇవ్వకండి రిజర్వేషన్లు, ఎస్సీలకి ఇవ్వకండి, బీసీలకు ఇవ్వండి, కానీ అన్ని కులాలను గణన చేసి మొత్తం ఉన్న దేశంలో ఉన్న సంపదను, భూమిని ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం పంచి ఇవ్వండి. లేదంటే వర్గీకరణ మీద మళ్ళీ మీ స్టాండ్ వెనక్కి తీసుకొచ్చిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదనంటే రేపు జరగబోయే ఉత్తర భారతదేశంలో రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడానికి మాలమానాడు కంకణం కట్టుకున్నది. బీజేపీని కనుక ఓడించకపోతే దేశంలో ప్రజలకు హక్కులు లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారత న్యాయ వ్యవస్థను అందులో 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేస్తూ ఆర్టికల్ 19 తొలగించడం జరిగింది. దానివల్ల 24 అవర్స్లో రిమాండ్ చేసినటువంటి ఖైదీని ఇవాళ 30 రోజుల వరకు పెట్టుకోవాల్సినటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దీన్ని ఏ రాజకీయ పార్టీలు ఖండించడం లేదు. ఎందుకంటే అత్యధికంగా ఈ దేశంలో జైల్లో పాలైనటువంటి వాళ్ళు ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అందులో ఎస్సీ మహిళలు, దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు చైన్ నేరానికి ఇవాళ దేశంలో అత్యధిక శాతం 100కి 99.9% ఇవాళ బెయిల్ లేకుండా సిచ్యువేషన్లో పేదలు ఉన్నారు. అందులో ఎస్సీలు అత్యధికంగా ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. కనుక బీజేపీని గెలిపించవద్దని మరొకసారి ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు పిలుపునిస్తూ ఉన్నారు. అదే రకంగా వర్గీకరణ 1% ఉన్నటువంటి అగ్రకులాలకు ఏనాడు అన్టాచబిలిటీ లోన్ కానటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీజేపీ దేశంలో మేము అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్ పెంచట్లేదు అని మేము క్వశ్చన్ వేస్తా ఉన్నాం. దానికి సోదరుడు పెద్దలు మందకృష్ణ గారి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పెంచి పోషించింది మొత్తం వెంకయ్య నాయుడు, తర్వాత కిషన్ రెడ్డి, ఇప్పుడు మోడీ, మొత్తంగా ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఆయన ఇవాళ కీలుబొమ్మగా మారిపోయి కేవలం మాలల్లే కాదు మాదిగలు కూడా బలపరిచేసినటువంటి ఒక పెద్ద నేత గౌరవనీయులు మందకృష్ణ మాదే గారు. కనుక మేమేమంటున్నాము, మాల శత్రువులు కదా, రైట్, మాల శత్రువులు కాదు మిత్రులారా, మాదిగలను కాపాడింది మాలలు. నువ్వు అన్నావు, మొన్న ఒక వీడియో విడుదల చేసినావు, ఒక ఊరిలో మాలల్ని దాడి చేస్తే మేము ఎదుర్కొన్నామని. కానీ కొన్ని 100 ఊర్లలో మాదిగల మీద చేయబడితే తిరగబడినటువంటి వాళ్ళు మాలలు. మా ఊరిలో నేను ఒక మాలలు 2 ఊర్ల మా ఊరికి అనుకోని మా ఊరు మేజర్ గ్రామ పంచాయతీ అప్పుడు 4 ఊర్లలో ఉన్నటువంటి మాదిగలను అందరిని పిలిచి వాళ్ళ ద్వారా ఆ గుడిలోకి ప్రవేశమైనటువంటి గుడిలోకి ప్రవేశం చేయడం ఒక చరిత్ర. అట్లనే మాదిగల మీద అక్రమ కేసులు పెడితే ఆ కేసుల మీద నేను ముందుకు వెళ్ళి వారి తరఫున నేను ఆ ఊరు వెలమలకు నేను కంటైపుగా మారిన మాట వాస్తవం. కాబట్టి నువ్వు ఒక్కతనం చేసి ఒక్క దగ్గర జరిగినట్టు చెప్తున్నావు ఇన్సిడెంట్. కానీ మాదిగల్ని ఎక్కడ జరిగినా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో జరిగితే మొట్టమొదటిగా స్పందించే వాళ్ళు మాలలు. కనుక నువ్వు ఒక్క దగ్గర చెప్తున్నావు, దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా మొట్టమొదటి స్పందించే వాళ్ళు మాలలు. ఎందుకంటే మాలలకు మానవత్వం ఉంది, మాదిగలకు కూడా మానవత్వం ఉంది. కానీ నీ ఒక్కరికి లేదు మానవత్వం, నీ ఒక్కరికే మానవత్వం లేదు. నీ నిండా నీ శరీరం నిండా మొత్తం మనవాదం ఉంది,
మనవాదం నింపిపెట్టిన వాళ్ళు నీకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది మాట్లాడుతూ ఉన్నావు. నీ ఆత్మ గౌరవం దెబ్బతీసుకొని కూడా ఆత్మగౌరవం దెబ్బతీసుకొని ఆత్మగౌరవం చంపుకొని నువ్వు బతుకుతూ ఉన్నావు. కానీ మాలలు ఏ రోజు కూడా ఆత్మగౌరవం చెప్పుకోవాలి సిద్ధంగా లేరు. తీవ్ర వారసుడుగా నేను చెప్తా ఉన్నాను, అన్నా మందకృష్ణ అన్న, నీ వరవాడు మార్చుకో. మాలల మీద విషయంగా చింపడం మానేసుకొని మనవాదాన్ని మానేసుకొని, మనవాదం అంటే ఏంది? విడగొట్టడం. అంబేద్కర్ వాదం అంటే కలపడం. మేము కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం, విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో స్పష్టంగా అర్థమైంది ఏంటంటే విడగొట్టబడే వాళ్ళు ఎవరైనా సరే, సమాజాన్ని విడగొట్టబడే వాళ్ళు మనవాదులు, కలిపే వాళ్ళు అంబేద్కర్ వాదులు. మేము అంబేద్కర్ వాదులు, నువ్వు మధువాదివి. అదే రకంగా కాసిం గారు మాట్లాడుతూ మాదిగలకు జగజీవన్ రాము, మాలలకు అంబేద్కర్. రైట్, నిజమే కదా. మాలకే కాదు అంబేద్కర్, దేశానికి మొత్తానికి. ఇవాళ కాసిం ప్రొఫెసర్ అయినట్టు దానికి భిక్ష ఎవరంటే అంబేద్కర్ అయినా జగజీవన్ రామ్ కాదు. జగజీవన్ రామ్ చెప్తాడు, నేను నాకు నెహ్రూ గారు అపాయింట్మెంట్ అయిపోతే అంబేద్కర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని దగ్గర, నెహ్రూ దగ్గర చెప్పిన చరిత్ర నువ్వు చదువుకోలే కాశమన్నా. కాబట్టి ఇట్లాంటిది తిరిగి వాసాలు లెక్క పెట్టేటువంటి ఈ బుద్ధి మంచిది కాదు కాశం గారు కానీ, లేదంటే మా ప్రియమైన పెద్ద మనిషి మందకృష్ణ గారికి. అదేవిధంగా మరి ఇవాళ డేరాబాబుకు 6 సార్లు పేరోలు ఇప్పించినప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ మందకృష్ణకు బీజేపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. 30 ఏళ్ళు పనిచేసి కదా బీజేపీ చెప్పినట్టు వింటున్నావు కదా, మరి నీకెందుకు రాజ్యసభ సభ్య ఇవ్వలేదు? ఎందుకు మరి నీకెందుకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు బీజేపీకి? లేదా నీకెందుకు మరి దేశంలో ఒక పదవి లేదంటే నువ్వు కేవలము బానిసవు మాత్రమే, నువ్వైనా నేనైనా. అయితే నేను స్వతంత్రంగా బానిసాను, నువ్వు రాజకీయ బానిసవు. దేశంలో ఎస్సీలు అందరూ బానిసలుగా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగస్తులు కూడా బానిసలుగా ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా అన్టచబిలిటీ